రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్కారం అండి. వైసీపీ నాయకులు సాధారణంగా వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు కూడాను, పదవిలో ఉన్నప్పుడైతే ఇంకా కూడా కాదు, అసలు చెప్పక్కర్లేదు. వాళ్ళకి మంచి ఫ్రీడమ్ ఉండేది. ఎవరిని ఎలా ప్రతిపక్షాన్నైనా విపక్షాన్నైనా ఎట్లాగా ఆడుకోవాలనంటే ఆ రకంగా ఆడుకున్నారు. చక్కగా వాళ్ళకి అవసరమైనట్టుగా మాట్లాడుకున్నారు. పదవి అయిపోయిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా అప్పుడు ఎదుర్కొన్న కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. అంటే నోటు దురుస్తనంతో ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, ఆ డైలాగులు కానీ, ఆ బూతు పదాలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ కల్చర్ అనేది కొంచెం వైసీపీ నుంచి పబ్లిక్ లోను బాగా ట్రోలింగ్స్ అనేవి అలవాటు పడ్డారు జనాలు. సో మరి అది తగ్గించుకుంటే మంచిది. దీనివల్లనే వాళ్ళు సీట్లన్నీ కోల్పోయి 11 సీట్లకే పరిమితం అయిపోయారు. ఇక తగ్గించుకోపోతే ఆ 11 సీట్లు కూడా పోతాయి అన్నట్టు ప్రజలే హెచ్చరిస్తూ ఉన్నారు. దీనికి మళ్ళీ ప్రతిపక్షం విపక్షం అధికార పార్టీ ఏం అవసరం లేదు. సో అయినా కూడా ఇంకా వాళ్ళలోన ఇది మారలేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనితని మేకప్ ఆర్టిస్ట్ అని అన్నాడు. సో ఎందుకు ఆ వర్డింగ్ ఎందుకు వచ్చింది? గుడివాడ అమర్నాథ్ ఎందుకు అట్లా మాట్లాడారని మీ మాటల్లోనే చెప్పారు కదా, సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడతారు. అందువల్లే వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి. ఈసారి కూడా మరలా అది గతం గుర్తు లేకుండా మరలా మాట్లాడుతున్నారు పదే పదే. సభ్యత విజ్ఞత వివేకం వివేచన విస్మరించి అని మీరే చెప్తున్నారు కదా. కాబట్టి ఈసారి ఆ 11 సీట్లు రావని మీరే అన్నారు కదా. అది వాళ్ళ నైజం. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవంటారు. కానీ అది ఎప్పుడు చదువు లేనప్పుడు ఏర్పడిన సామెత. ఇప్పుడు చదువు సంధ్యలు మస్తుగా ఉన్నాయి. అందరూ చదువుకుంటున్నారు. వీళ్ళంతా మాట్లాడే వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే. గుడివాడ అమర్నాథ్ తండ్రి కూడా మంత్రి పదవి చేశాడు. నాకు గుర్తున్నంత వరకు ఆయన మంత్రి, వాళ్ళ నాన్న మంత్రిగా కూడా ఉన్నారు. మరి ఆయన బాగా చదువుకున్నాడు. మరి ఆయన అనాల్సిన మాటలు కాదు. పోతే వాళ్ళ అధినాయకుడు ఇలా మాట్లాడకపోతే ఆయన టాలరేట్ చేయడంట. ఇలాగ ఆడవాళ్ళని అదేనో లేకపోతే బూతులు కానీ మాట్లాడడం. ఆయన అంత వ్యక్తిత్వాన్ని హననం చేయాలంట. మొట్టమొదటి వ్యక్తిత్వాన్ని హననం చేయకపోతే, ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడకపోతే, ఆయన నిరంతరం అసలు రోజు రోజుకి మన పార్టీ అబ్బా మీ పట్ల క్రేజ్ పెరుగుతుంది సార్ అని చెప్పకపోతే, ఆయన నిత్యము మనం ఏదో విష్ణు సహస్రనామం అన్నట్టు ఇలా లలితాదేవికి చదువుతుండాలి ఆయన కీర్తిస్తూ. ఆయన ఒక దేవుడుగా, ఆయన ఇలపై వెలిసిన ప్రత్యక్ష దైవంగా భావించి వాళ్ళు కీర్తించకపోతే ఆయనకి మనశ్శాంతి ఉండదంట. వాళ్ళని ఆయన్ని టార్గెట్ చేస్తారంట, సొంత పార్టీలో వ్యక్తులను కూడా. అలాంటి ఆలోచన విధానం మనస్తత్వం ఉన్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రీతి కోసం వీళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, ఇష్టమో అయిష్టమో మొత్తానికి వీళ్ళు రెచ్చిపోతారంట. మనసు చంపుకొని రెచ్చిపోతుంటారా? మనసు చంపుకుంటారంటారా? లేకపోతే అంటే కొంతమంది మనసు చంపుకొని చేస్తారంట. కొంతమంది వాళ్ళు ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వాడు చిన్నప్పటి నుంచి ఒక ఆయనంతా ఒక ప్రత్యేక శైలి అయింది మొదటి నుంచి. అట్లాగే రోజా ఆమె ఒక ప్రత్యేక శైలి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కళాకారులు. అట్లాగే నెల్లూరు సునీళ్ళు, అట్లాగే ఇంకా కొంతమంది ఉన్నారు ఆయనకి సంబంధించి, కొడాలి నాని, వీళ్ళంతా ఆ తరహాకి చెందిన వాళ్ళే. ఇంకా కొంతమంది సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. అట్లాగే సోషల్ మీడియా ఉంది. పోతే సజ్జల లాంటి వాళ్ళు అయితే మెత్తటి ప్రసాదాలు, తడిగొడ్డతో గొంతు కోసే రకంగా ఆయన తెర చాటు ఉండి వీళ్ళందరికి కోచింగ్ ఇస్తాడు. కోచింగ్ ఇచ్చి పురమాయిస్తాడు. తన కొడుకుని ఇన్ఛార్జిగా పెట్టి, భార్గవరెడ్డి ఎవరో ఉన్నారు, సజ్జల భార్గవరెడ్డి, తన పుత్రరత్నం, ఆయన ద్వారా వాళ్ళ మీద కూడా కేసు నమోదైనప్పుడు ఆయన ఇవన్నీ జరిగాయి. పోతే ఈ నేపథ్యంలో ఆయన మేకప్ అనేది ఏముంది, దానికి అర్థం ఏముంది? పాత రోజుల్లో పౌరాణిక జానపద లేకపోతే సాంఘిక నాటకాలైనా, ఇప్పుడు చలనచిత్ర ఇదైనా మేకప్ చేసుకుంటారు. అదేవిధంగా అలంకార ప్రియులు అంటారు వాళ్ళు. మేకప్ మీద ఇప్పుడు దేవతలు ఉన్నారు, శివుడు ఉన్నాడు, అభిషేక ప్రియుడు అంటారు. అట్లాగే ఇప్పుడు లేడీస్ ఉన్నారు. ఆ లేడీస్ అలంకరణ ప్రియులే కాదు, అంటే పరిశుద్ధంగా నీట్గా ఉండాలి. ఇంట్లో వాళ్ళు పని బాట చేసుకున్న తర్వాత నీట్గా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని చక్కగా అలంకరించుకొని పిల్లలకి భర్తకి ఇప్పుడు ఇంటి ఇల్లాలే
ఇప్పుడు ముఖ్యంగా కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజ్యేషు మాత సేనేషు రంభ అని చెప్పి కీర్తించినటువంటి మన వేదాలు. మరి మేకప్ అని అనడం ఒక ఆమె ఒక శాంతి భద్రతలకు సంబంధించి పోతే హోంశాఖకి సంబంధించిన మంత్రి, పోతే ఒక మహిళ, పోతే ఆవిడ టీచర్గా కూడా చేసింది, ఉన్నత విద్యావంతురాలు. పోతే మరి అలాంటి మనిషిని మరి అవమానకరంగా అందులో సమస్యల మీద మాట్లాడాలి కానీ విధానపరంగా మాట్లాడాలి. మీద ఎందుకు ఆడవారి సోకుల మీద, ఆడవారు కట్టుకున్న బట్టల మీద, పోతే ఆడవారు అలంకరించుకున్న తీరుని బట్టి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వరకు ఎందుకు సార్ ఏం కామెంట్ పెడుతున్నారు అని అంటే, మరి మొన్నటి వరకు మరి రోజా అక్క గారి పరిస్థితి ఏంటి? మేకప్ ఆర్టిస్ట్ అని ఆవిడంటే మరి ఆవిడని ఏమనాలి అసలు? వీళ్ళంతా వీళ్ళు మేకప్ అంటే వీళ్ళు ప్యాకప్ మరి ఏమన్నారు పికప్. పోతే అలాంటి ఇప్పుడు అదే దూషణ పర్వానికి స్వస్తి చెప్పాలంటే అధినాయకుడు చెప్పాలి, అధినాయకుడు చెప్పడు. మీరు అన్నారు కదా ఆయన హింట్ ఇస్తాడు అన్ని ఇలా మాట్లాడారు, కోచింగ్ జరుగుతుంది. అంటే ఈయన అబ్జర్వ్ చేస్తాడా సార్? మేకప్ ఎంత వేసారు, లిప్స్టిక్ ఎంత వేసారు అని టాపిక్. అంటే సాడిస్ట్ నేచర్ ఉండేవాళ్ళు అంతే కదా, సైకోస్ సాడిస్ట్ నేచర్ ఉండేవాళ్ళు. పోతే ఒక కిరాతక మనస్తత్వం కలిగిన వాడు, ఒక బార్బెరియన్ యాటిట్యూడ్ ఉండేవాడు. అలాంటి వాడు ఇప్పుడు మన ఒక దుష్ట శక్తి, పోతే మనల్ని పరిపాలించడానికి పనికిరాడు. ఎక్కడో ఇప్పుడు ఈ గాలికి తిరిగే రకాలు, పైలా పచ్చీస్గా గాలికి తిరిగే రకాలు ఉంటారు. ఆ కోవ వచ్చిన ఒక వ్యక్తి ఎమ్మెల్యే, ఎంపీ కావడం, ప్రతిపక్ష నాయకుడు కావడం, ఒక ముఖ్యమంత్రి కావడం సిగ్గుచేటైన విషయం. ప్రజలు ఒకసారి నమ్మారు, మోసపోయారు. ఎల్లకాలం మోసాలతో, దౌర్జన్యాలతో, దాడులతో ఈ రోజుకి 11 సీట్లు ఇచ్చినా కూడా పరివర్తన లేదు, జ్ఞానోదయం లేదు, తప్పులను తెలుసుకోవట్లేదు. ఎందుకు ప్రజలు తమని ఎంటరాని వాళ్ళుగా అక్కడ ముఖ్యమంత్రి పదవి పక్కన పెట్టండి, ప్రతిపక్షానికి కూడా పనికిరావని పక్కన పెట్టారు. అది కూడా గ్రహించట్లే. పాత పోకడి మార్చుకోను. మీరు ఎందుకు ఓటేరు? ఈసారి సచ్చినట్టు నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, ఇంకేముంది కళ్ళు మూసుకోండి వచ్చేస్తాం. 3 సంవత్సరాలు ఉంటే ఎలక్షన్, 2 సంవత్సరాలు ఏం చెప్తాడు ప్రజలకి? కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది కదా, ఏముంది మన ప్రభుత్వం వస్తుంది కదా, అందరిని ఉద్ధరించేస్తాను, హామ్ ఫట్ అంటే అంత సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అన్న రీతిలో చెప్తాడు. తర్వాత పోయి ప్యాలెస్లో పడుకుంటాడు, మళ్ళీ కుంభకర్ణం ఎదిరించి లేస్తాడు, మళ్ళీ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ఆ ప్రెస్ మీట్లో ఏదో సెన్సేషనల్గా మాట్లాడతాడు, దాని మీద చర్చలు. మళ్ళా పోయి ఏదో మళ్ళా భీమవరం పోతాడంటే ఆక్వా రైతుల సమావేశం. గుళ్ళో విగ్రహానికి ఎదర పోతురాజులు ఉంటూ ఉంటాయి కదా సార్, అలాగే పోతురాజులను అందరిని తట్టి లేపుతాడు అనుకుంటాను. కరెక్టే చెప్పారు మీరు, అట్టగే రంగం కూడా బోనాలు. ఇప్పుడు రంగం అని సికింద్రాబాద్ మహంకాళి ఆలయం బోనం భవిష్యవాణి అంతా చెప్పేస్తాడు. వైనాట్ 175 అన్నాడు భవిష్యవాణి. అలా ఉంటే ఆయన మాటలు ఉత్తర కుమారుడు ప్రగల్భాల్లో ఉత్తర కుమారుడు. మోసం, దౌర్జన్యాలు, దాడులు చేయడంలో గజనీలు, గోరీల్ని మించిపోయాడు. దోపిడీల్లో, దౌర్జన్యాల్లో పోతే పిండారీల్ని మించిపోయాడు. మధ్యకాలం నాటి పిండారీల్ని, దగ్గుల్ని వాళ్ళని మించిపోయాడు. పోతే వాళ్ళు గ్రామాలనే తగలబెట్టేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు. అదేవిధంగా ఇతను కుల మతాల మధ్య చిచ్చు పెడతాడు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు. అదేవిధంగా అడ్డొచ్చిన వాళ్ళని తొలగించుకోవడానికి రక్తపాతానికి హింసకుడు కడతాడు. వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు. అదంటే ఆ రోజుల్లో అవిద్య, ఆ రోజుల్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, రవాణా సౌకర్యాలు లేవు. ఆ రోజుల్లో నాగరికత తక్కువ. ఈరోజు బలిసిన నాగరికత బలిసింది, సంస్కృతి పెరిగింది. కానీ ఇలాంటి వాళ్ళు మూర్ఖులు పోతే చివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, చేరి మూర్ఖులు మనసు రంజింపు చేయలేము. అలా ఆ కోవ చెందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పోతే జగమోండి, పోతే మూర్ఖుడు రాజు కంటే ఎక్కువ అన్నారు కదా, అలాంటి వాడు. కాబట్టి ఈయన విషయంలో ఈయన వల్లనే వీళ్ళందరూ సభ్యతా సంస్కారాలు మర్చిపోయి వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపుకొని ఆయన్ని రంజింపజేయడానికి, తమ ప్రభువుని రంజింపజేయడానికి వీళ్ళంతా నానా రకాలుగా ఆలోచించి
ఈ వాళ్ళ స్లోగన్స్ ఇంప్రూవ్ చేసుకుని కళలన్నీ బయటకు తీస్తుంటారు. కళ్ళన్నీ బయటికి తీస్తున్నారు. సో అసలు యాక్చువల్గా ఇలాంటి పట్టించుకోవాల్సిన అవసరం కూడా అవతల వాళ్ళకి వదిలేయడం బెటర్. ఇలాంటి టాపిక్స్ మళ్ళీ ఇల్లు ప్రొలాంగ్ చేసి వాళ్ళు ప్రొలాంగ్ చేసి, సో ఇవన్నీ అన్నెసెసరీ టాపిక్స్ అసలు. అంటే ఇదంతా ఏంటంటే ఆవిడ శ్రీ అది 2 ఆవిడ ఆత్మన్యూనతా భావానికి వచ్చే అవకాశం ఉంది. అందుకని మోరల్ సపోర్ట్ అవసరం. నేను ఒక ఎస్సీ కులానికి చెందిన దళిత స్త్రీని కాబట్టే కదా. రెండోది నేను పేదరికంలో ఉన్నాననే కదా. నన్ను వీళ్ళు నేను చిన్న వయసులో ఉండి వీళ్ళు నన్ను ఈ విధంగా అవమానిస్తున్నారు, నా మీద నీలాప నిందలు వేస్తున్నారు, నా యొక్క కట్టుబొట్టును గురించి వక్రీకరిస్తున్నారు, కాబట్టి నా క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి కదా కాబట్టి అని ఆమెలో ఎంత కుంగిపోయిందో. సో అది కావాలి వీళ్ళకి. ఆమె అంతర్మదనం ఎలా ఉందో మనకు తెలియదు. కాబట్టి ఆమెకి సపోర్టుగా లేకపోతే ప్రకటనల ద్వారా వీడియోల ద్వారా ఆమెకు మద్దతుగా మేము ఉన్నాం అంటూ ఈరోజు మనం వీడియో ఎందుకు చేస్తున్నాం, ఆమెకు సంబంధించి ఆమెకు మద్దతు ఇవ్వడానికి, ఆమెకు మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి. అదేవిధంగా వీళ్ళ ప్రవర్తన వైరుపక్షంలో మార్పులు రావాలని, వైరుపక్షం నడవడికి ఎలా ఉందో ప్రజలకు తెలియాలని మనం ఈ వీడియో చేస్తాం. అంతే సార్, అంతే. సో అది సంక్షిప్తంగా అంతే వైసీపీ ముఠాకు సంబంధించిన చరిత్ర. అవును, వాళ్ళ దుష్ట ప్రవర్తనని మార్చాల్సింది ప్రజలే. ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఇలాంటివి రాకుండా. ఇంక ఇటువంటి వాటికి ఇంక తెరదించాలరా బాబు అనే వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అవును, థ్యాంక్ యూ సార్. ఓకే.